తిరుపతి జిల్లా సూలూరుపేటలో శుక్రవారం ఉదయం సంచలనం రేపిన అనుమానాస్పద మృతదేహం గుర్తించబడింది. స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వెనుకనే ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఓ వ్యక్తి మృతి చెందిన దృశ్యం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాల్లోకి వెళితే మృతుని వట్రపాలెంకు చెందిన కె శివకుమార్ గా అధికారులు గుర్తించారు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారుల సమాచారం ప్రకారం ఈ ఘటన 2 రోజుల క్రితం జరుగుండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. స్థానికులు మృతదేహాన్ని చూసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ బ్రహ్మనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఇది ఆత్మహత్య లేక మరేదైనా కోణమా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. 9:30 గంటల ప్రాంతంలో మాకు తహసీల్దార్ కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఇక్కడ ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి, సుమారు 50 సంవత్సరాల గల వ్యక్తి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ఏదైతే ఉందో ఆ ప్రాంగణంలో ఎంఆర్ఓ గారికి గదికి వెనక వైపు ఒక గానుగ చెట్టు ఉంటే ఆ గానుగ చెట్టుకి ఉరేసుకొని ఒక కండవాత ఉరేసుకొని చనిపోయాడని మాకు ఫోన్ రావడంతో మేము ఈరోజు మార్నింగ్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రాగా ఆ వ్యక్తి వట్రపాలెంకి చెందిన వ్యక్తిగా గుర్తించడం జరిగి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేయగా ఇన్ఫర్మేషన్ ఇవ్వగా వాళ్ళు వచ్చి అతను గుర్తుపట్టడం జరిగింది. వారు చెప్పడంతో అతను కొంచెం ఈ మధ్య మనవడు పుట్టడంతో కొంచెం మద్యానికి అలవాటు పడి బండి అలాగే మొబైల్ అమ్మేసి తాగడం ప్రారంభించి ఇంట్లో లేదో అంటారని చెప్పేసి భయంతో తను ఇది చేసుకున్నాడని వాళ్ళ కొడుకు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అది ఇప్పుడు ఇక్కడ కేసు కట్టి బాడీని ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి విచారిస్తారు.